నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరం. నిన్న విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారు? అమిత్ షా రేపు మంత్రివర్గ విస్తరణలో భాగంగా కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా ఆయన ఉప ప్రధాని కాబోతున్నారు. కీలకమైన నేతలు అధిష్టానం ఆయన్ని ఉప ప్రధానిగా నియమించబోతోంది. అక్కడ వరకు బాగుంది. దాని తర్వాత ఆయన ఉప ప్రధానిగా సమర్థుడు, రాజకీయంగా ఇటు చాణక్యత పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా సమర్థుడు, అది కూడా బాగుంది. ఇంకో మాట మాట్లాడుతూ ఆయన ఉప ప్రధానిగా నియమిస్తే దేశంలో ఉన్న పౌరులందరూ స్వాగతిస్తారు. ఓకే. ఇంకో మాట అన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా ఈయన కూడా ఉప ప్రధానిగా ఆయన ఆ కుర్చీకి వన్నె తెస్తారు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్తో పోల్చటము. రాజకీయాలకు దూరంగా ఉంటానన్న విజయసాయి రెడ్డి వైసీపీకి ఆయన రిజైన్ చేసేటప్పుడు ప్రెస్ మీట్ లో మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నేను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను, తటస్థంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటాను అని మాట్లాడారు. ఓకే, ఆయన వ్యవసాయం చేసుకున్నా చేసుకోకపోయినా ప్రజలు పట్టించుకోరు, పార్టీలు పట్టించుకోవు. గతంలో ఉన్న మరకలు ఏమంటే దాని గురించి మాట్లాడతారు. ఇంకా క్రియాశీలకంగా ఉంటే ఇంకెక్కువ మాట్లాడతారు. కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి అమిత్ షా మీద ఆయన ప్రశంసలు కురిపిస్తూ అమిత్ షాని మాట్లాడటం ఎందుకు అనేది సోషల్ మీడియాలో కూడెక్కుస్తోంది. రెండో అంశం వచ్చేసేసి ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్తో పోల్చటము. ఇంకొకటి వచ్చేసేసి ఒకవేళ అమిత్ షా ఉప ప్రధాని అవుతారు అనేది విజయసాయిరెడ్డి చెప్పిన మాట కాదు, నాళ్ళ నుంచే వస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ ఉప ప్రధానిగా చేశారు. సహజం అది. సో ఇప్పుడు ఈయన ఉప ప్రధాని అని చెబితేనే వాళ్ళు నియమిస్తారని కాదు, అది తెలిసిన అంశమే. ఈయన ఎందుకు చెప్పాలి, ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చింది? రెండవది, బీజేపీలో కీలకమైన స్థానాల్లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా కావచ్చు, వీళ్ళిద్దరూ మోడీ ద్వయం అంటాం కదా, వీళ్ళిద్దరికీ నచ్చిన భావాజాలాన్ని కనుక విజయసాయిరెడ్డి మాట్లాడితే వారి మనసులో చిరస్థాయిగా ఉంటారు. అందుకనే వారి మెప్పి పొందటానికి మాట్లాడుతున్నారు. ఈయన ఆర్థిక నేరాల్లో కొన్నిట్లో ఈయన ఉన్నారు, ఆ మెప్పు పొంది తద్వారా లబ్ధి చేకూరాలని వాళ్ళని ప్రసన్నం చేసుకుంటున్నారు అనేది ఒక కోణం ఉంది. రెండవ కోణము, ఇప్పుడు ఎప్పుడైతే మోడీ 2014లో గుజరాత్ నుంచి ఇటు ఎంపీగా నిలబడి ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకొని ప్రధానమంత్రి చేశారో 3 సార్లు ఎన్నికలు జరిగినాయి. 14 to 19, 19 to 24, 24లో కూడా ఎన్నికలు జరిగినాయి. ఈ 3 ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. 2029కి ఇంకొక ప్రధాని అభ్యర్థిని వెతకబోతోంది బీజేపీ. నెక్స్ట్ ప్రధాని అనే వచ్చినప్పుడు గత 25 ఏళ్లలో బీజేపీ గెలవని ఉత్తరప్రదేశ్ లో 2015-16 టైంలో 17 అనుకుంటా ఉత్తరప్రదేశ్ స్థానాన్ని గెలిచి దిగ్విజయంగా ఆయన యోగి ఆదిత్యనాథ్ ప్రపంచనాన్ని సృష్టిస్తున్నారు. డబ్ల్యూఎన్ సర్కార్ అయినప్పుడు కూడా అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశే కాదు, ఇటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ బుల్డోజర్లతో ఆయన లా అండ్ ఆర్డర్ ని ఒక పటిష్టంగా ఏర్పాటు చేశారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కానీ అఖిలేష్ యాదవ్ కానీ ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉండేవి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండేది కాదు. అలాంటి రౌడీ రాజ్యాన్ని ఆయన అది చట్టబద్ధతమా కాదా, ప్రజాస్వామ్యమా కాదా, ఇవన్నీ పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ మాత్రం కంట్రోల్ తెచ్చారు. ఇది దేశం మొత్తం చెప్తున్న మాట. కానీ ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉంటారని కొంతమంది అంటుంటే ఈయన అమిత్ షాని ప్రొజెక్ట్ చేస్తున్నారా, లేదా ఇతని చేత కేంద్రంలో ఉన్న వాళ్ళు ప్రొజెక్ట్ చేపిస్తున్నారా? ఇక్కడ యోగినా అమిత్ షానా? తర్వాత ఎంత కాదన్నా మోడీకి మాత్రం అమిత్ షా అనుంగుడు. ఆయన స్నేహితుడు అంటారా, సహచరుడు అంటారా, మార్గ నిర్దేశకుడు అంటారా, వాటెవర్. అమిత్ షాని మోడీని వేరువేరుగా చూడలేం. నాణానికి బొమ్మ బురుసల రాజకీయ ముఖ చిత్రంలో మోడీ ఉన్న చోట అమిత్ షా ఖచ్చితంగా ఉంటారు. మోడీ విజయంలో, మోడీ సమర్థతలో, మోడీ 3 టర్ములు గెలవటంలో, అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు అమిత్ షా పాత్ర ఉంది. మోడీ తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏ ఎన్నికలు వచ్చినా అమిత్ షా పాత్ర ఉంటుంది. దాన్ని తోసిరాజని యోగి ఆదిత్యనాథ్ని తెస్తారు అనుకోలేము. కానీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయటం మాత్రం రాజకీయంగా సంచలనంగా మారింది. ఆయన స్వప్రయోజనాలకే చేశారని కొంతమంది అంటుంటే, లేదు యోగిని కాకుండా మోడీని ప్రొజెక్ట్ చేయడానికి బీజేపీ పెద్దల ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి, బీజేపీ పెద్దలను ఈయన ప్రసన్నం చేసుకోవడానికి చెప్పారని కొంతమంది చెప్తున్నమాట. ఏది ఏమైనా కానీ రేపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమిత్ షాకు ఉప ప్రధాని ఇస్తారా,
లేదా వేచి చూద్దాము. అయినప్పటికి కూడా విజయసాయి రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి మళ్ళీ ఆయన రాజకీయం మీదే, అది కూడా రాష్ట్ర రాజకీయాలు కాదు, తెలుగువాడు అయినప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా గతంలో చేసినప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు చెందిన రాజకీయాలు మాట్లాడలేదు, జాతీయ రాజకీయాలు మాట్లాడారు. వాక్ స్వాతంత్ర హక్కు అందరికీ ఉంది, కానీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి రాజకీయాలు మాట్లాడటం, ట్విట్టర్లో రాజకీయంగా ట్వీట్ పెట్టడం సంచలనాలకు దారితీసింది.